మహావీర యోధ ఎపిసోడ్ నెంబర్ 10 చైన్స్ ఆఫ్ డార్క్నెస్. మహావీర తన నమ్మిన సహచరులలో ఒకరి ద్రోహం వల్ల లోతైన గాయాన్ని అనుభవించాడు. అతని చేతిలో ఉన్న స్వోర్డ్ ఆఫ్ లైట్ రక్తం మింగినట్లుగా ఆరిపోయింది. శరీర గాయం కన్నా ఆత్మలోని గాయం అతన్ని ఎక్కువగా కుదిపేసింది. ఆ రాత్రి ఆకాశం నల్లటి మబ్బులతో కప్పబడింది. పిడుగులు కొట్టినట్లుగా గర్జిస్తూ గాలి చెట్లను కొట్టుతూ వ్యూం భూం షా అనిపిస్తోంది. వాతావరణం మరింత భయంకరంగా మారింది. మహావీర ఒంటరిగా ఒక శూన్య భూమిలో నడుస్తూ తనలో తనే ప్రశ్నించుకున్నాడు. ఎందుకు నా బంధాలు, నా విశ్వాసం ఇలా విరిగిపోయాయి? నేను యోధుడిని, కాని నా హృదయం కూడా కట్టబడ్డట్లే. అతని చూపు ముందున్న గడ్డి పొదలపై పడింది. ఒక్కసారిగా ఆ పొదల మధ్య నుండి ఒక చీకటి ప్రతిరూపం బయటపడ్డది. మానవ రూపంలో ఉన్న దాని కళ్లలో ఒక వింత వెలుగు. షాడో వేల్ శక్తిని ధరించిన శత్రువు. మహావీర తనలోని భయాన్ని, కోపాన్ని అదుపులో ఉంచి కత్తి గట్టిగా పట్టుకున్నాడు. స్వోర్డ్ ఆఫ్ లైట్ మళ్లీ ఒక స్వల్ప కాంతిని వెలిగించింది. టింగ్ టింగ్. కాని అది అతని గాయపడ్డ మనసుకు సరిపోలడం లేదు. ఆ శత్రువు గంభీర స్వరంతో అన్నాడు, మహావీరా, నీ బంధాలు విరిగిపోయాయి. నీ గుండె బలహీనమైంది. ఇక నుంచి నువ్వు ఒంటరివాడివి. నీలోని బలహీనతను మేమే ఉపయోగించబోతున్నాము. మహావీర లోపల ఒక క్షణం వెనక్కి నెట్టుకున్నాడు. కాని వెంటనే అతని మనసు మళ్లీ మిన్నంటింది. నా బంధాలు విరిగినా నా ధైర్యం ఎప్పటికీ విరగదు. నన్ను మోసం చేసిన వాళ్లు ఉన్నా ఈ నేల, ఈ ప్రజలు ఇంకా నన్ను నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని కాపాడటమే నా యుద్ధం. ఆ మాటలతో మహావీర స్వోర్డ్ ఆఫ్ లైట్ నుండి వెలువడిన కాంతి ఒక్కసారిగా పెరిగింది. షా ట్రర్. పిడుగుల మాదిరిగా గర్జిస్తూ శత్రువును కొద్దిగా వెనక్కి నెట్టింది. కాని అదే సమయంలో చీకటి నుంచి మరో స్వరం వినిపించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే మహావీరా. ఒక్కసారిగా 10, 20, 30 ఎన్నో ప్రతిరూపాలు చీకటి నుండి బయలుదేరాయి. ప్రతి ఒక్కరూ షాడో వైల్ శక్తితో నిండినవారు. గ్రర్ షా భూ శబ్దాలతో అడవి ఎకో అవుతోంది. మహావీర లోపల ఒక భారీ తుఫాను లేచింది. శత్రువుల సంఖ్యను చూసి ఒక క్షణం అతని గుండె కొట్టడం ఆగిపోయినట్టయింది. కాని అతని చూపులో భయం కాకుండా ఒక నిశ్చయం కనిపించింది. చీకటి అడవిలో గాలి ఊ అనిపిస్తూ చెట్ల కొమ్మలను కొట్టేస్తోంది. పెద్ద పెద్ద చెట్లు ఒకదానితో ఒకటి ఢీకొడుతూ క్రాక్ బూమ్ అన్న శబ్దాలు అడవంతా మారుమ్రోగుతున్నాయి. దూరపు పర్వతాల మధ్య గర్జనలు గ్రర్ ఊం అంటూ మబ్బులను చీల్చి రావడం వనవంతా కంపించేలా చేసింది. మహావీర తన చేతిలో స్వోర్డ్ ఆఫ్ లైట్ పట్టుకుని శత్రువుల దళం ఎదుట అగ్నిగోపురంలా నిలబడ్డాడు. అతని పక్కనే వరుణ్ ఉన్నాడు. హృదయం లోపల భయం ఉన్నా కూడా తన శక్తిని సమకూర్చుకుని ఎనర్జీ పల్సెస్ పంపుతూ యుద్ధానికి సిద్ధమయ్యాడు. షాడో వేల్ శక్తితో కమ్ముకొచ్చిన షాడో క్రీచర్స్ ఆకస్మితంగా చీకటిలోంచి దూసుకొచ్చాయి. గ్రర్ ష్రింగ్ ప్లాష్ అంటూ వెన్నులో వణుకు పుట్టించే శబ్దాలతో ఆ ప్రదేశమంతా విధ్వంసకర రణరంగల్లా మారింది. మహావీర తన లోతుగా చప్పున పలికాడు, వరుణ్, మన ధైర్యం, మన శక్తి ఈ చీకటిని చెరిపేసే ఏకైక ఆయుధం. వరుణ్ ఏకాగ్రతతో తన శక్తిని విడుదల చేశాడు. వారి ఇద్దరి సమన్వయంతో స్వోర్డ్ ఆఫ్ లైట్ నుండి వెలువడిన కాంతి అలలు శత్రువులను వెనక్కు నెట్టేశాయి. అడవంతా మెరిసిపోతూ షాడో క్రీచర్స్ తారుమారయ్యాయి. టింగ్ టింగ్ షూ అనే ప్రతిధ్వనులు వనమంతా నింపేశాయి. ఆ సమయంలోనే చీకటి ముసిరులోంచి ఒక మ్యాసివ్ షాడో ఫామ్ ముందుకొచ్చింది. అది డార్క్ లార్డ్ యొక్క దేహార్ధరూపం. అతని ఉనికి వనమంతా తట్టుకోలేనంత భారం తెచ్చింది. మహావీర హృదయంలో భయం, ధైర్యం
రెండూ కలిసిపోగా అతను తన కత్తిని మరింత బలంగా బిగబట్టుకున్నాడు. అతను అనుభవించిన ద్రోహం లోపలి నొప్పిని శక్తిగా మలుచుకుని ప్రతి కత్తి గుద్దుతో గుండె ధుమ్ ధుమ్ అంటూ కుట్టుకుంటోంది. వరుణ్ నిశ్శబ్దంగా పలికాడు, మహావీరా, మనం కలిసి ఉంటేనే ఈ చైన్స్ ఆఫ్ డార్క్నెస్ ను ఛేదించగలం. మహావీర తల ఊపగా వారి శక్తులు ఒకే తాళంలో కలిశాయి. స్వోర్డ్ ఆఫ్ లైట్ ప్రకాశం చీకటిని త్రెంచుతూ శత్రువులను మాయం చేస్తోంది. షూం టింగ్ భూం అంటూ భయంకర ప్రతిధ్వని వనమంతా మారుమ్రోగిస్తోంది. కొంతమంది షాడో క్రీచర్స్ వెనక్కు తగ్గినా ఆ మహాచీకటి రూపం మాత్రం కదలకుండా నిలిచింది. మహావీర లోతుగా శ్వాస తీసుకుంటూ తన స్వోర్డ్ ఆఫ్ లైట్ ను సంపూర్ణ ప్రకాశంతో వెలిగించాడు. లోపల నిశ్చయించుకున్నాడు, ఇది కేవలం ఆరంభం మాత్రమే, నిజమైన యుద్ధం ఇంకా మొదలు కాలేదు. షాడో క్రీచర్స్ కొందరు వెనక్కు తగ్గినా ఆ మహాషాడో ఫామ్ మాత్రం ఇంకా కదలకుండా ఎదురుచూస్తూనే ఉంది. దానిలో దాగి ఉన్న డార్క్ లార్డ్ యొక్క గూఢశక్తులు ఎప్పుడు విరుచుకు పడతాయో తెలియదు. మహావీర, వరుణ్ కోసం ఇంకా అత్యంత భీకరమైన పరీక్ష రానుంది. అరణ్యం నిశ్శబ్దంగా ఉంది. చెట్ల పొడవులు గాలి షూతో ఊగుతున్నాయి. ఆకాశంలో పిడుగులు అప్పుడప్పుడు ధూ భూ అని వినిపిస్తూ చీకటిలో బలహీనమైన వెలుగు మెరుస్తోంది. మహావీర తన స్వార్డ్ ఆఫ్ లైట్ ని గట్టిగా పట్టుకుని ఎదుట మ్యాసివ్ షాడో రూపాన్ని ఎదుర్కొంటున్నాడు. వరుణ్ కూడా తన పల్సెస్ ను కాన్సంట్రేట్ చేస్తూ పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. షాడో క్రీచర్స్ మళ్లీ దాడి చేశాయి. గ్రర్ షా షూ అనే శబ్దం అరణ్యంలో మార్మోగింది. మహావీర దృష్టి కేంద్రీకరించి కౌంటర్ అటాక్స్ ఇచ్చాడు. స్వార్డ్ ఆఫ్ లైట్లోని ప్రకాశం ప్రతి షాడో క్రీచర్ను గందరగోళపరిచి కాంతి స్వర్ణలు వెలువరించింది. టింగ్ టింగ్ ఫ్లాష్! మాసివ్ షాడో రూపం ముందుకు కదులుతోంది. డార్క్ లార్డ్ యొక్క అజ్ఞాత శక్తి అరణ్యంలో స్పష్టంగా వ్యాపిస్తోంది. మహావీర లోపల భయం మరియు ధైర్యం కలబోసుకున్నాయి. అతని గుండె ఎడ్రినలిన్తో గట్టిగా కొడుతూ ఎనర్జీ పల్సెస్ మరింత బలంగా ప్రవహిస్తున్నాయి. వరుణ్ నిశ్శబ్దంగా చెప్పాడు, మహావీర, మన పల్సెస్ కలిస్తే ఈ అంధకారాన్ని కొంతవరకు వెనక్కి నెట్టగలము. మహావీర కాన్సంట్రేషన్తో పల్సెస్ ను మేళవించాడు. స్వార్డ్ ఆఫ్ లైట్ ప్రకాశం ఆకాశం వరకు విస్తరించి అరణ్యాన్ని నిండజేసింది. షాడో క్రీచర్స్ కొంత వెనక్కి తగ్గినా మ్యాసివ్ షాడో రూపం మాత్రం ఇంకా స్థిరంగానే నిలిచింది. ధూ భూ అంటూ మార్మోగింది. మహావీర కళ్ళు మూసుకుని లోతైన శ్వాసతో లోపలి మాటలు పలికాడు. నా ధైర్యం, నా బలమే ఈ డార్క్ లార్డ్ను నిలిపివేయగలవు. ఇంకా దాగి ఉన్న రహస్యాలు బయటపడాల్సి ఉన్నాయి. ఇంతలో మ్యాసివ్ షాడో రూపం చివరి దాడికి సిద్ధమవుతోంది. అరణ్యమంతా కంపించుతూ ధూమ్ షూ క్రాక్ అంటూ ఘోరమైన శబ్దం వ్యాపించింది. మహావీర, వరుణ్ తమ పల్సెస్ ను మెడిటేటివ్ గా కాన్సంట్రేట్ చేసి స్వార్డ్ ఆఫ్ లైట్ ప్రకాశాన్ని గరిష్ట స్థాయికి చేర్చారు. మ్యాసివ్ షాడో రూపం దాడిని ప్రారంభించబోతోంది. మహావీర తన ఎనర్జీని సరిగ్గా కేంద్రీకరించి ఇంకా ఎక్కువ శక్తిని వెలికితీయాల్సి ఉంది. అరణ్యంలో ఉన్న పురాతన రహస్యాలు, దాగి ఉన్న శక్తులు బయటపడతాయా? డార్క్ లార్డ్ తన చివరి ఘోరమైన దాడిని ఎప్పుడెప్పుడు అన్లీష్ చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే ఎపిసోడ్స్లో మాత్రమే తెలుస్తాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.